కాజీపూర్లో ఇసుక క్వారీ రద్దు చేయాలని గ్రామస్తులు చేపట్టిన నిరసనలో పాల్గొన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కొత్తపల్లి మండలం కాజీపూర్లో ప్రభుత్వం అనుమతించిన ఇసుక క్వారీ వ్యవహారం చిలికి గాలివానలా మారుతోంది. ఇసుక అక్రమ తరలింపుతో సాగు త్రాగునీటి ఎద్దడి ఎదురవుతోందని గ్రామస్తులు ఆందోళన చెందుతుండగా వారికి మద్దతుగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. కాజీపూర్ ప్రధాన రహదారిపై గ్రామస్తులతో కలిసి ఆయన బైఠాయించి నిరసన తెలిపారు. పంట పొలాలు ఎడారిగా మారుతున్నాయి. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ కాజీపూర్లో ఇసుక నిల్వలు పుష్కలంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాలకు సాగు త్రాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేవని, కానీ ప్రభుత్వం క్వారీకి అనుమతులివ్వడంతో పరిస్థితి దారుణంగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వం మట్టి తరలింపునకు అనుమతులిస్తే కాంట్రాక్టర్లు మాత్రం ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారని ఆరోపించారు. దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, ఫలితంగా కాజీపూర్ తో పాటు ఎలగందుల, బద్దిపల్లి, నాగుల మల్యాల గ్రామాలు ఎడారిగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నార్లు ఎండిపోయి సాగునీరు అందక అల్లాడుతున్నారని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యంపై హెచ్చరిక జారీ చేశారు. క్వారీ వల్ల కలిగే ఇబ్బందులను ఇప్పటికే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని ఆయన విమర్శించారు. రైతుల ప్రయోజనాల కంటే ఆదాయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆరోపించారు. తన సొంత వ్యవసాయ పొలం కూడా సాగునీరందక ఎండిపోయిందని చెప్పిన గంగుల గ్రామస్తుల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కోవడానికి సిద్ధమని స్పష్టం చేశారు. వెంటనే ఇసుక క్వారీని నిలిపివేసి అక్కడ ఉన్న లారీలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కరీంనగర్ లో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు ఇబ్బందులు రాకుండా చూస్తానని ఆర్డీఓ వచ్చి హామీ ఇవ్వడంతో ధర్నా కార్యక్రమాన్ని విరమించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇప్పటికే కలెక్టర్ గారి దృష్టికి అయింది, మనం ఎవరికి వ్యతిరేకం కాదు. కానీ ఈ యొక్క ఎండాకాలం లెక్క ఎండలు కొడుతున్నాయి, వర్షాలు లేవు. రైతులు పంట కోసుకుందామంటే నీళ్ళు వస్తలేవు. ఇప్పటికే తుంకడం మేము ధర్నా చేసినాం. ఉండొక్క కాజీపూర్ బతుకుతుందిరా, కాజీపూర్కు మేనేటం నీళ్ళకెళ్ళి నీళ్లు తీసి వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితిలో ఈరోజు కాజీపూర్ నోట్లో కూడా మన్ను కొడుతుంది ప్రభుత్వం. ఆ ఇసుక కారి మొత్తం ఇసుక తీయడం వల్ల ఆ ఉన్న నీళ్లు మొత్తం కూడా బాయిలర్ నీళ్లు, బోరింగ్ నీళ్లు మొత్తం కూడా పోయి ఒక కాడ చేరిపోయినాయి. కాజీపూర్ గ్రామస్తులతో పాటు మండలంలో ఎలగందుల నీళ్ళు లేవు, ఇటు బద్దిపేల నీళ్ళు లేవు, బావుపేట నీళ్ళు లేవు, నాగులపల్లి నీళ్ళు లేవు. ఈ మొత్తం ఇసుక తీయడం వల్ల మొత్తం కూడా ఎడారిగా మారిపోయింది. అసలు వాస్తవంగా ఎందుకు తీయాలి ఇసుక? ఎందుకు తీయాలి ఇసుక? అగడు పడ్డట్టు రాత్రి గుట్టలో దాకా ఉసుక తీసేసారు. వాస్తవంగా ఈ కాంట్రాక్టర్ ఉసుక కాంట్రాక్టర్ కాదు. మానే డ్యాంలో మట్టి నిల్వ ఉన్నది కాబట్టి ఆ మట్టి పుడక తీసేందుకు కాంట్రాక్ట్. కానీ అలా లాస్ వస్తుందని చెప్తే ప్రభుత్వము నీ ఇష్టం ఉంటే దోసుకోపోవంటే అటు పోతాను, ఇటు పోయి మొత్తం ఉసుక తీయడం వలన రైతాంగం నోట్లో మన్ను కొడతాను. బాయిల నీళ్లు పోయినాయి, బోరింగ్లో నీళ్లు పోయినాయి. లాస్ట్కు పంటలు ఓని తాగితే కూడా నీళ్లు దొరకలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ పోలీసు వాళ్ళు అనుకోవచ్చు దీనికి 36 తొగలు ఉన్నాయి, ఇటు లారీలు పోయినా ఎటు లారీలు అనుకుంటారు కావచ్చు. ఇది మొదలు. రేపు కరీంనగర్ నగరంలో ఇట్లనే ధర్నా చేస్తాం. ఇప్పుడు 2 గ్రామాలు కావచ్చు. రేపు జిల్లా మొత్తం తీసుకొచ్చి కరీంనగర్లో కూర్చుంటాం. అప్పుడు ఎన్ని దారులు ఉంటాయి ఇది? అందుకని నేనేమంటానా, కలెక్టర్ గారు చెప్పిన పెట్టుకోకు, ప్రజలతో పెట్టుకోకు. మా ఉపాధి దెబ్బతీసులు గుట్టలు వేర్చడం వలన రేపు లారీలు మొదలైతే బతుకుతామా? ఉసుక మొత్తం పోతుంది, ఎడారి అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము విరమించుకోర్రి, ఉసుక మీద ఆదాయం పెంచుకోకుర్రి. ఆ ఉసుక యథావిధిగా ఎట్లా తీసిన వాటిని అల్లేవారు నా నీళ్లు కాపాడు. లేకపోతే అక్కడ నుంచి ఒక ట్రాక్టర్ తీయని ఆ ఉసుకను ఒక ట్రాక్టర్ కూడా రోడ్డు దగ్గర రానియకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. తెలంగాణ ఉద్యమం చేస్తాం మేము. ఈ ఉద్యమం కొత్త కాదు. ఈ ఉద్యమం కొత్త కాదు. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, చూడలేదా ఖాళీరేలా ఎన్నిసార్లు? మేము ఒకటే చెప్తున్నాం, ఈ ఉసుక మీద లాభాలు పెట్టకు, ఉసుక తీయనీయకు. నేనేమంటాను, ఉసుక అనేది
ఈ కాజీపూర్ కానీ దీనికి నేచర్ ఇచ్చిన గిఫ్ట్, భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్, అది బహుమతి. అది అందులోకెళ్ళి ఒక ట్రాక్టరు ఉసుకే అస్తర్కారికి తీయనియవు, అందులోకెళ్ళి ఒక ట్రాక్టరు ఇల్లు కట్టుకున్నా తీయనియవు, అందులోకెళ్ళి ఒక ట్రాక్టరు ఇంద్రమకే నీయవు. మొత్తం తీసుకోవచ్చు హైదరాబాద్ పోతే ఇక్కడ ప్రజలు ఎట్ట బతకాలి? అందులో మా పొలం ఉంది, మా పొలం కూడా ఎండిపోయింది. ఆ బోరింగ్ అందులో కట్టే మా మోటార్ల మీద ఉసుక కప్పేసిండు. వాళ్ళకి ఎమ్మెల్యే చూడు, మంత్రి చూడు, మొత్తం దోసుకోవాలి, తినాలనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత చల్లగున్నాం, మళ్ళీ మొదలుపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పటికైనా మొదలు ధర్నా స్టార్ట్ చేసినాం. కలెక్టర్ గారు మన సీఏ గారు చెప్పినాం, కలెక్టర్ గారు రావన్నా లేదా? కలెక్టర్ రాకపోతే ఎవరో వచ్చారు, ఒక 2 రోజులు ఒక 2-3 లారీలు ప్రాజెక్ట్ చేసుకోవచ్చు. ఈ ధర్నా ఎటు పోతుంది? మళ్ళీ కర్మేట్ టౌన్కి వస్తుంది. ఈ మంది పోయి 5 రెట్ల మంది తీసుకుపోతాం. ఇప్పుడు గంగుల కమలాకర్ వచ్చిండు, జిల్లాలో ఉన్న అందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుకొచ్చాడు, కూర్చొని పెడతా కలెక్టర్ హాస్పిటల్. ఇప్పటికైనా ప్రజలతోటి చెలగాట పాడుకోకుంది. ఈ రైతులందరూ కేవలం వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. ఈరోజు వ్యవసాయం చేసుకోకపోతే మా బతికేంది? అందుకే వ్యవసాయం చేసే నీళ్లు లేవు, తాగేందుకు నీళ్లు లేవు, ఇవన్నీ బోర్లు ఎండిపోయినాయి. కాబట్టి మా ఉసుక మాకు కావాలి. నీ కొత్తగా వచ్చే ఉసుక అవసరం లేదు నాకు. నా ఊరుకు దేవుడిచ్చిన వరం ఉసుకే, ఆ ఉసుకని తీయనియకు. బయట అమ్ముకో, భూములు అమ్ముకో, ఏమైనా అమ్ముకో, కానీ ఉసుక మాత్రం తీయనిచ్చే పరిస్థితి లేదు. ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మేము. ఇవాళ మా పోలీసు వాళ్ళు అటు లారీలు పంపించవచ్చు, కరిమారు కొంత ఇక్కడ పంపిస్తారు, కరిమాల కూర్చొని కాబట్టి ఇది హెచ్చరిక భావిస్తాం. కలెక్టర్ గారు వస్తారా రాని? ఒక తినొచ్చినా, నేను కూడా తినొచ్చినా, రాత్రి అని కూర్చుందాం. ఇది ఏదో పరిష్కారం కావాలి, తసిపే కావాలి. తసిపే దాకా లేకుండా మాత్రం మన నోట్లో మన్ను కొడతారు. రేపు గిదే పోలీసులు పెడతారు, లారీలు పెట్టుకపోతారు. మీరు రాకుని పోలీసులు నేను ఒక్కరు కూర్చుంటే ఏం కాదు, నాకు కొత్త కాదు పోలీసులు కొట్లాటలు అవన్నీ కూడా. కాబట్టి కేసులు పెడతా, బైండ్ ఓవర్ చేస్తే కొత్తగా తెలంగాణ ఉద్యమం అన్ని చూసాం మనం. కానీ మా ఉసుకే హైదరాబాద్ పోయలేదు, మా ఉసుకే మాకే కావాలి. మా ఉసుకలు అక్కడే ఉంచు, ఆ నీళ్లు తీయనీయకుండా చూసుకునే బాధ్యత కూడా. బట్టి డెఫినెట్ గా ఇక్కడ ఏదో రాజకీయం కాదు, ఇలా కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీ సర్పంచ్ ఉన్నాడు, అన్ని పార్టీలు. ఇది రాజకీయ ఇష్యూ కాదు, ప్రజల ఇష్యూ, రైతుల ఇష్యూ. 10 ఏళ్ళు కాపాడుకున్నాం రైతులను, 10 ఏళ్ళ రైతులు కాడు. గంత తెలుగుంటే ఈ రోడ్డు చక్కగా చేయని తెలియలేదు, ఈ రోడ్డు మోరి చక్కగా చేయని తెలియదు. కానీ 100 కోట్ల రూపాయల ఉసుకెత్తుకుపోతారు, 1000 కోట్ల రూపాయలు ఉసుకవుతారు. మోరి చేసే తెలియలేదు, రోడ్డు చేసే తెలియలేదు. ఈ తెలుగు ప్రభుత్వం లేదు. సంవత్సరం నుంచి ఇగ చేస్తాం తప్ప కానీ చేసే పరిస్థితి లేదు. కానీ ఎత్తుకపోమంటే మాత్రం భూములమ్ముడు, ఉసుకమ్ముడు గిదే పరిస్థితి వచ్చింది. కాబట్టి పోలీసులు ఏం చేయలేరమ్మా, ఆర్టీఓ వస్తుంది. ఇప్పుడు మీ యొక్క కాజీపురే కాదు, ఈ ఉసుక చేయబడినే మా కరీంనగర్లో నీళ్ళు వస్తలేవు, బాగుపడే నీళ్ళు లేవు, చుట్టుపక్కల నీళ్ళు లేవు. కాబట్టి ఇదొక మీకు కాజీపూర్ రైతుల ఇష్యూ కాదు, మొత్తం ఈ మండలంలో ఉన్న అందరు రైతుల సమస్య ఇష్యూ. కాబట్టి తప్పక మేము ఒకటే చెప్తున్నాం, ఉసుక క్వారీ తీయనీయం, ఉన్న లారీలు బయటకు పోవాలి. ఇదేగా మన డిమాండ్. ఆర్టీఓ వస్తున్నప్పుడు సీఏ గారు